ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కామర్స్ పేపర్. ఇది పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. అది ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి 4x1 4 మార్క్స్ చెప్పి 1 మార్క్ క్వశ్చన్స్ యాజ్ ఎ బిట్స్ ఎవరు చేస్తుంది ఫాలో చేసుకున్న వ్యూ 7 × 14 మార్క్స్ అని చెప్పేసి యాజ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎవరుతుంది యాజ్ 2 మార్క్స్ క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా యాజ్ చాయిస్ కవర్ అవుతుంది ఎగ్జామినేషన్ వరకు. నెక్స్ట్ తర్వాత 4 16 మార్క్స్ అని చెప్పి 4 మార్క్ క్వశ్చన్ జరుగుతుంది. మన 4 మార్క్ క్వశ్చన్లో క్లియర్గా అబ్జర్వ్ చేసిన ప్రకారం యాజ్ క్వశ్చన్స్ అనేది ఫాలో చేసుకోండి. క్వశ్చన్ పేపర్ క్లియర్గా చెక్ చేసుకోవడానికి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ సెక్షన్ డీలో వచ్చరికి 2 × 8 = 16 మార్క్స్ చెప్పి 8 మార్క్ క్వశ్చన్ జరుగుతుంది. మన 8 మార్క్ క్వశ్చన్లో క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం యాజ్ చాయిస్ అని ఎవరు జరుగుతుంది క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం. నెక్స్ట్ 4 మార్క్స్ అని చెప్పేసి సెక్షన్ బీలో వచ్చరికి మనం ఎవరు జరుగుతుంది క్వశ్చన్ పేపర్ క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం క్వశ్చన్ పేపర్ ఫాలోఅప్ చేసుకోండి. నెక్స్ట్ 7 × 14 మార్క్స్ అని చెప్పేసి క్లియర్గా చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు క్వశ్చన్ పేపర్ ఫాలో చేసుకోవడానికి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. కామర్స్ పేపర్ క్లియర్గా చెక్ చేసుకోండి 1-2 సార్లు. ఎగ్జామినేషన్ వరకు ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ క్వశ్చన్స్ కవర్ చేసుకోండి. క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి. 2 × 8 = 16 మార్క్స్ 2 × 4 = 8 మార్క్స్ అని చెప్పేసి పడుతుంది. క్వశ్చన్ పేపర్ ఫాలోఅప్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్ క్లియర్గా చెక్ చేసుకుంటే 4 మార్క్ క్వశ్చన్ పడుతుంది. చాయిస్ లేకుండా చెక్ చేసుకోండి. నెక్స్ట్ అదర్వైజ్ 1 × 8 = 8 మార్క్స్ అని చెప్పి 8 మార్క్ క్వశ్చన్ పడుతుంది. మన 8 మార్క్ క్వశ్చన్లో క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం క్వశ్చన్ ఫాలోఅప్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ వరకు ప్రాక్టీస్ చేయడానికి క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని 8 మార్క్ క్వశ్చన్ వ్యూ. నెక్స్ట్ 16 మార్క్స్ అని చెప్పేసి ఎవరు చదువుతుంది క్లియర్గా అర్థం చేసుకొని యాజ్ ఎ ప్రాబ్లం ఎవరు చదువుతుంది. ఈ ప్రాబ్లం ప్రకారం అకౌంట్ అనేది సంబంధించింది ఒకసారికి ఇన్కమ్ బ్యాలెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ అని చెప్పేసి ఎవరు చదువుతుంది. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో మన సింప్లిఫికేషన్ ప్రకారం క్లియర్గా చెక్ చేసుకోండి. డెబిట్ క్రెడిట్ అని చెప్పేసి టాపిక్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ ప్రాబ్లమ్స్ క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్ ఫాలోఅప్ చేసుకోండి. యాజ్ ఎ క్వశ్చన్ పేపర్ రివ్యూ ఎగ్జామినేషన్ వరకు క్వశ్చన్ అనేది క్లియర్గా అబ్జర్వేషన్ ప్రకారం యాజ్ ఎ ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ రివ్యూ కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. క్లియర్గా చెక్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్.